మెజర్మెంట్ టాప్తో ఫాలో అవుతున్నప్పుడు మనం కొన్ని టిప్స్ పాటించకపోతే కొలతలు సరిగ్గా రావండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను టాప్ లెంత్ మెజర్మెంట్ చేసుకుంటున్నానండి. టాప్ లెంత్ అయితే 36 వచ్చింది నాకు. కస్టమర్ అయితే 2 ఇంచెస్ లెంత్ పెంచమన్నారు. సో 38 అయింది కదా, దానికి మళ్ళీ మనం ప్లస్ 2 ఇంచెస్ చేసుకోండి. 38 అంటే 40 రావాలి లెంత్. ఓకేనా? 40 అంటే మనకి 2 ఇంచెస్ ఎందుకన్నానంటే లెంత్లో మీకు ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ ఫోల్డింగ్ అయ్యేలో పోతుంది. మనం డబుల్ ఫోల్డ్ చేస్తాము. సో షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పోతుంది. తర్వాత టాపు మార్కింగ్ మాత్రం మనం ఎవరికన్నా ఒకలాగే ఉంటుంది. ఒక కట్స్ దగ్గర మాత్రమే మనం చూసుకోవాల్సి వస్తుంది. లెంత్ని బట్టి కూడా ఉంటుందండి. మార్క్స్ ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది, అంతే, ఎక్కువేమి ఉండదు. నేను బాడీ లూజ్ కొలుసుకున్నాను చూసారా. తర్వాత నడుము లూజ్ కూడా కొలుసుకుంటున్నాను. కొలుసుకొని ఫస్ట్ నేను అక్కడ రాసేసుకుంటున్నానండి. మార్కింగ్ నేను తర్వాత వేసుకుందాం, ఫస్ట్ మెజర్మెంట్ చూసుకుంటూ మనం డైరెక్ట్ ఫాలో అయిపోవచ్చు కదా అని. గేరా లూజు, నడుము దగ్గర లూజు ఫస్ట్ మెజర్మెంట్స్ రాసి పెట్టేసుకున్నాం అనుకోండి. నేను రాస్తున్నాను చూసారా, మొత్తం అన్నీ ఒకటేసారి రాసి పెట్టేసుకుంటున్నా. సీట్ ఎంత, నడుము ఎంత, తర్వాత గేరా, బాడీ లూజ్ అన్నీ రాసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను మార్కింగ్ చెప్తానండి మీకు. మార్కింగ్ ఏంటంటే ఇంకో లెంత్ నుంచి కొలుస్తున్నా కదా, నేను అలాగా అది టేప్ అలాగే పెట్టేసేసి నేను చూస్తున్నా. ఇంకో నడుము దగ్గరికి ఎంత వచ్చింది, నడుము మార్కింగ్ దగ్గర ఎంత, 14.5 వచ్చింది నడుము మార్క్ నాకు. సేమ్ పెట్టేయాలి. తర్వాత కట్స్ అలా టేప్ అలాగే పెట్టి చూసుకోవాలన్నమాట. కట్స్ ఎక్కడున్నాయి, మనకి షోల్డర్ ఎంత ఉంది అని ఫస్ట్ మొత్తము రాసేసుకోండి. మీరు ఒక పేపర్ తీసుకొని షోల్డర్ లూజు, బాడీ లూజు, నడుము లూజు, సీట్ దగ్గర గేరా, మళ్ళా నెక్ డీపు, ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది, బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది, మొత్తం రాసేసుకోండి. అట్లా ఫ్రంట్ డీప్ అట్లా క్రాస్గా కొలండి. ఫ్రంట్ నెక్ మాత్రం క్రాస్గా కొలండి, ఎందుకంటే స్ట్రైట్లో కొలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇది బ్యాక్ నెక్ కొలిసాను నేను, ఫస్ట్ ఫ్రంట్ నెక్ కొలిసాను, అవి కూడా నేను రాసేసుకున్నాను. ఇప్పుడు మీకు మార్కింగ్ చెప్తానండి నేను. ఇవి నేను రాసుకుంటున్నా కానీ చంక రౌండింగ్ వచ్చింది కదా, అలా పట్టుకొని గుంజి చంక మార్కింగ్ నాకు 7.5లో వచ్చింది. ఎందుకంటే ఆ పాప లావు ఉంటుంది. నార్మల్గా అయితే 7 ఇంచెస్, బక్కగా ఉన్న వాళ్ళకైతే 6.5, 36, 34 వాళ్ళకి 6.5లో చంక మార్క్ వేసుకోవచ్చు. ఓకేనా? కట్స్ కూడా ఎక్కడికి వచ్చాయి అని మొత్తం మెజర్మెంట్ చేసుకోవటం, అవన్నీ మార్కింగ్ మెజర్మెంట్స్. ఇప్పుడు డైరెక్ట్ నేను మీకు మామూలుగా నేను మెజర్మెంట్ చేసుకుని చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ లెంత్ మార్క్ వేసేసుకున్నాను నేను. ఓకేనా? లెంత్ టేప్ కూడా చూసారా, కింద నుంచి లెంత్ తీసుకున్నాను. నాకు పైన ఫోల్డింగ్ మిగిలిపోయింది చూసారా, అది మాత్రము హ్యాండ్స్ దగ్గర మంచిగా కట్ అవుతాయి అన్నమాట. మనము ఇదే టేపు పైకి పెట్టేసామనుకోండి, ఇక్కడ కింద కటింగ్స్ ఉన్నాయి చూసారా, అలాగా వేయకుండా డైరెక్ట్ పైనుంచి పెట్టేస్తే మాత్రం మనకి హ్యాండ్స్ కటింగ్ రాదు. ఆ కార్నర్ పీస్ని మాత్రమే మనము హ్యాండ్స్కి కింద వాడుకుంటున్నాం. సో లెంత్ మాత్రము ఈ 4 కటింగ్స్ ఉన్నాయి కదా కింద, అక్కడ నుంచి వేసుకోండి. సో లెంత్కి ఒక మార్కింగు, ఆమ్ హోల్కి ఒక మార్కింగు, నడుముకి ఒకటి, తర్వాత కట్స్కి ఒకటి వేసుకున్నాను నేను. కట్స్ అంటే సీట్ మార్క్ వేసుకోవాలి మనం, తర్వాత కట్స్కి డివైడ్ చేయాలి. తర్వాత షోల్డర్ పెట్టుకుంటున్నానండి. ఆ పాప అయితే హై నెక్ ఇచ్చింది నాకు, డీప్ అయితే మాత్రము వేరే మెజర్మెంట్స్ ఉంటాయి. ఇది హై నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ పెట్టేసేయాలి. 8 ఉంది అంటే 16 ఉంది ఆమె షోల్డరు. నేను ఫస్ట్ మెజర్మెంట్స్ చేసి రాసుకున్నాను కదా, సో సేమ్ 8 ఇంచెస్కి పెట్టేసి ఆమ్ హోల్ మార్క్ వేసాం కదా 7.5లో, అక్కడికి ఒక లైన్ గీసేసుకుంటే మనకి ఆమ్ హోల్ మార్కింగ్ వచ్చేసింది. చూసారా, రౌండ్ గీసాను. తర్వాత స్ట్రైట్గా 8 ఇంచెస్లో ఒకటేసి కొంచెం 1 ఇంచ్ లోపటికి ఇంకొక మార్క్ వేసుకోవాలండి క్రాస్గా. ఎందుకంటే ఫస్ట్ వేసుకున్న 8 ఇంచెస్ మార్కు బ్యాక్ పార్ట్కి వెళ్తుంది, రౌండ్ షేపు. లోపల 1 ఇంచ్ లోపల వేస్తున్నాం చూసారా, అది ఫ్రంట్ పార్ట్ కింద మనం యూజ్ చేయాలి, అంటే ఫ్రంట్ బబ్లింగ్స్ అవి రాకుండా. ఓకేనా? తర్వాత నడుము దగ్గర నాకు ఎంత వచ్చింది మార్కింగ్, అంత మార్కింగ్ పెట్టేశాను. సీట్ దగ్గర ఎంత వచ్చింది అన్నది సీట్ దగ్గర పెట్టేసినాను. గేరా దగ్గర కూడా సేమ్. అంటే నా కస్టమర్ నాకు కొంచెం పెంచమన్నారు కాబట్టి నేను చూసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారా ఏదన్నది, ఆ వచ్చిన దానికంటే హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎంత ప్లస్ చేయాలో నేను యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాను. ఎందుకంటే మన మెజర్మెంట్స్ ఆల్రెడీ టాప్ ఇచ్చారు కాబట్టి సేమ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? అక్కడ నుంచి మళ్ళీ స్కేల్ తీసుకుని మనం ఎక్కడికి మెజర్మెంట్ చేసామో అట్లా క్రాస్గా ఒకటి, మనం ఎక్కడ మెజర్మెంట్ చేసుకున్నామో దాన్ని కలుపుకుంటూ స్కేల్ పెట్టేసేయండి, మార్కింగ్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? అక్కడ కొంచెం నడుము దగ్గర షేప్ తీస్తున్నా చూడండి, రౌండ్ షేప్. అంటే మనం స్కేల్ పెడితే వి వచ్చేస్తుంది, వి కట్ వస్తుంది కదా, సో అందుకని వీలా పెట్టి చిన్నది లోపలికి షేప్ తీసుకున్నా రౌండ్ కలిపేటట్టు. అయితే వి దగ్గరికి మార్కింగ్ వచ్చింది కదా, రౌండ్ షేప్ చేస్తే లూజ్ వస్తుందా అంటే రాదండి, ఫిట్టింగ్ సరిపోతుంది మనకి.
చిన్నదే కలుపుతాం కాబట్టి. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి. నేను చెప్పే కటింగ్ విధానం కానీ స్టిచ్చింగ్ విధానం కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనము మార్కింగ్ వేసుకున్నాం కదా, పైన ఆమ్ హోల్ దగ్గర నుంచి నేను 1.5 ఇంచ్ నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిన, అది మన ఖర్చుల కోసం. ఇప్పుడు కట్స్ పెట్టాను చూసారా, కట్స్ కూడా మనము 23లో సీట్ మార్క్ వేసుకోవాలండి. ఆమెకి ఎక్కడ ఉందంటే 20 ఇంచెస్లో కట్స్ మార్క్ ఉంది. సో 23 ఇంచెస్లో సీట్ మార్క్ వేసుకొని కట్స్కి పైన కొంచెం జూమ్ చేసి చూడండి, నేను ఇంటూలా పెట్టాను. ఇంటూ అన్నట్టు పైకి వెళ్ళింది కదా, సో కట్స్ మనకి అక్కడికి ఎండ్ అయిపోతుంది, పైనుంచి కట్స్ వస్తుంది. ఓకేనా? ఇటు కట్ చేస్తున్నా చూడండి, చంక దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్క్ వేసుకుంటూ సీట్ దగ్గర కట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం 1 ఇంచ్ చేసేసేయండి. ఎందుకంటే మనం అక్కడ ఫోల్డింగ్స్ చేస్తాం కదా, ఇక్కడ పైన మనకు ఖర్చు అవసరం, మనం ఖర్చు ఎంతన్నా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం ముడతలాగా వస్తుంది, సో ఎక్కువ అయితే 1.5 పెడతాను నేనైతే. కింద మాత్రము గేరా కట్ చేసాను చూసారా, కొంచెము ఒక 1 ఇంచ్ క్రాస్ తీయాలి, అక్కడ నుంచి క్రాస్ తీసేసి మీరు ఫోల్డ్ చేసి పెట్టండి. తర్వాత నెక్ చెప్తున్నాను, ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ 1 ఇంచ్ లూజ్ వేసుకున్నాం కదా, ఇంకొక మార్క్ వేసాం చూసారా, అక్కడి నుంచి ఆమ్ హోల్ లో షేప్ తీయాలి అన్నమాట. ఇప్పుడు ఫుల్ షోల్డర్ నెక్ గ్యాప్ చూసుకుంటున్నాను నేను, నాకు నెక్ గ్యాప్ షోల్డర్ 18 వచ్చింది కాబట్టి ఆమెకి నెక్ గ్యాప్ నేను పావు తక్కువ 3 అంటే 3 ఇంచులకి ఒక 2 లైన్స్ తక్కువ పెట్టి షోల్డర్ గ్యాప్ ఇచ్చాను. నెక్ కూడా ఆమె చాలా తక్కువే డీపే వాడుతుంది. బ్యాక్ సైడ్ అయితే 3.5, ఫ్రంట్ అయితే మాత్రం 7 పెట్టానండి. నేను బ్యాక్ నెక్ ఒకటే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే ఈ టాపు కొంచెం ప్యాటర్న్ వచ్చింది, బటన్స్ వచ్చింది, రెడీమేడ్గా వర్క్ వచ్చి ఫ్రంట్ బటన్స్ ఇస్తాడు కదా, ఆ ప్యాటర్న్ వచ్చింది. సో దానికి ఏ నెక్ సూట్ అవుతుంది అన్నది నేను తర్వాత చూసి కట్ చేసుకుందామని ఫ్రంట్ నెక్ అయితే నేను కట్ చేయలేదు. బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా కటింగ్ చేసేటప్పుడు చూడండి, నేను ఒక ఇలాగ సింగిల్ లేయర్ తీసేసాను చూసారా వీడియోలో, అది బ్యాక్ సైడ్ది కట్ చేసుకున్నాక వెనక్కి సపరేట్గా చేసి సింగిల్ లేయర్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటే పెట్టుకున్నాను నేను. దాని తర్వాత లో షేప్ తీస్తున్నాను నేను ఫ్రంట్ పార్ట్ది. అలాగా కన్ఫ్యూజన్ అవ్వకుండా చూసుకోండి. మీరు కంగాల్లో 2 కలిపి అంటే మనం కటింగ్ చేసేటప్పుడు చూసుకోకపోయింది అనుకోండి, 2 పార్ట్స్ కలిపిస్తే మనకి తర్వాత ప్రాబ్లం వస్తుంది, టాపు సెట్ అవ్వదు. ఓకేనా? నేను మొత్తం ఫోల్డ్ చేసేసుకున్నాను టాపు. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. ఇందాక మీకు ఒక లాజిక్ చెప్పిన చూసారా, టాప్ లెంత్ తీసుకునేటప్పుడు 4 కటింగ్స్ ఉంటాయి కదా కింద, మనం గేరా కట్ చేసుకుంటాం కదా, అక్కడ నుంచి లెంత్ టేప్ పైకి పెట్టుకోవాలని. సో ఈ మిగిలిపోయిన పీసు హ్యాండ్స్కి వస్తుంది. అలా చేయలేదనుకోండి మనకు హ్యాండ్స్కి తీయడం కష్టమైపోతుంది, సరిపోదు క్లాత్. ఓకేనా? సో నేను అది మళ్ళీ ఓపెన్ చేసి నాకు హ్యాండ్ లెంత్ అది కరెక్ట్గా అంటే లోపల క్లాత్లు అటు ఇటు జరిగిపోకుండా కరెక్ట్గా నేను సెట్ చేసుకున్నా. నాకు ఇంకా అది లైనింగ్ తడిపిన తర్వాత ఫోల్డింగ్స్ వస్తుంది కదా, దానికోసం నాకు అదంతా వేస్టేజ్గా లెంత్ రాలేనట్టు అనిపించింది. అందుకే నేను 1 ఇంచ్ వరకు నేను అది వేస్టేజ్ కింద తీసేస్తున్నాను. అక్కడ నుంచి నాకు ఇక్కడ నేను 2 మార్క్స్ వేసాను చూసారా, ఒకటైతే కటింగ్ కోసము, ఇంకొకటైతే నేను కస్టమర్ నాకు హ్యాండ్ కూడా పెంచమన్నారు. నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడుదో ఓల్డ్ డ్రెస్ ఇచ్చి ఉంటారు, సో అన్ని కరెక్షన్స్ చెప్పారు. లెంత్ కూడా నేను 2 ఇంచెస్ మార్క్ వేసాను చూసారా, 2 ఇంచెస్ పెట్టి దానిపైనుంచి ఆమె హ్యాండ్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ పెంచమన్నారు కాబట్టి 2 ఇంచెస్ లైన్ దగ్గర అటు నుంచి పెట్టి అక్కడ నుంచి హ్యాండ్ లెంత్ వేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ అండి, మనం బాడీకి లూజ్ పెంచుకున్నాం కాబట్టి హ్యాండ్స్కి కూడా పెంచాలి. హ్యాండ్స్కి పెంచిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లూజ్ కొంచెం ఒక 1 ఇంచ్ దాకా పెంచాను. బాడీకి 1 ఇంచ్ లూజ్ పెంచాం కదా మనము, సేమ్ కింద కూడా హ్యాండ్స్ లూజు ఆర్మ్ హోల్స్ దగ్గర లూజు 2 పెంచానండి. కొంచెం పైన హ్యాండ్ లెంత్ కోసము నేను 3 ఇంచెస్ వేస్తాము. కాకపోతే మనకి మీ టాప్ ఇచ్చారు కాబట్టి టాప్తో ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. బాడీ మెజర్మెంట్స్ అయితే ఎంత డౌన్లో వేయాలి షేప్ కోసం అనేది నేను చెప్తాను. ఇది ఇట్లా పైనుంచి హ్యాండ్ షేప్ రావాలి కదా, సో నేను ఏం చేశానంటే హ్యాండ్స్ కటింగ్ లేకుండా ఉంది చూసారా, నా రైట్ హ్యాండ్ పెట్టిన చూడిందాక, సో అక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ వేసుకొని క్రాస్గా పెట్టి మనం మార్క్ వేసుకొని అక్కడ నుంచి రౌండ్ షేపు కలపాలి హ్యాండ్కి. నా దగ్గర స్కేల్ కూడా తీసుకున్నానండి, ఈ మధ్యన మీషోలో పెట్టాను, ఆర్డర్ వచ్చింది. నాకు ఎప్పటి నుంచో హ్యాండ్ షేప్ అలవాటు,
చాలా ఇయర్స్ బట్టి చేస్తున్నా కదా స్టిచ్చింగ్ అండ్ కటింగ్స్. సో ఈ మధ్యన ఎలా ఉందో చూద్దామని చెప్పి స్కేల్ ఆర్డర్ పెట్టాను. అది మీకు ఆ స్కేల్ ఉన్న వాళ్ళు కూడా మార్కింగ్ ఎలా వేసుకోవాలన్నది నేను ఇంకొక వీడియోలో కూడా చెప్తానండి. సో నాకు ఇక్కడ లూజ్ మార్కింగు, లెంత్ ఎక్కడికి, హ్యాండ్స్ షంటరింగ్ ఎక్కడి నుంచి రావాలి అన్నది నేను మొత్తం కచ్చకాలు వేసేసుకుంటున్నా. ఎందుకంటే కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మళ్ళీ నాకు ఇంకా డౌట్ వచ్చింది, మనం హ్యాండ్ లూజ్ పెంచాము, ఆర్మ్స్ పెంచుకుంటూ అన్నీ పెంచుకుంటూ కుట్టాం కదా. సో నాకు ఆర్మ్ హోల్ లూజు హ్యాండ్లో కూర్చుంటుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి నేను అది హ్యాండ్ చూపిస్తున్నా చూడండి. చంక మార్క్ ఉంది కదా, చంకది ఉంది కదా మనం వేసుకున్నది పార్ట్, అది తీసుకొచ్చేసి షోల్డర్స్ దగ్గర నుంచి ఖర్చులు మినహాయించి మెజర్ చేసుకోండి. ఖర్చు వదిలేసాను చూసారా, అది ఆ సైడ్ ఖర్చు అటుతే వదిలేసాను, ఓన్లీ సెంటరింగ్ వర్క్. లైనింగ్ కాకుండా పైన క్లాత్ కట్ చేసేటప్పుడు నేను షాప్లో కట్ చేద్దామని వచ్చానండి. ఎందుకంటే అది మొత్తం ముడతలు పడిపోయింది. షాప్లో ఐరన్ బాక్స్ ఉంది కదా, ఐరన్ చేసిన తర్వాత కట్ చేద్దామని నేను షాప్కి వచ్చేసాను. సో మీకు సేమ్ కొంచెం ఎక్కువ తీసుకుంటూ మన క్లాత్ అటు ఇటు అయినా అడ్జస్ట్మెంట్ కోసం ఒక 1 ఇంచ్ వరకు తీసుకొని సేమ్ నడుము దగ్గర సీట్ దగ్గర మనం కచ్చకాలు ఎలాగ వచ్చాయో ఈ పైన క్లాత్ కూడా కచ్చకాలు అలాగే పెట్టుకోండి. ఓకేనా. మళ్ళీ మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఈజీగా మార్కింగ్ ఎక్కడ ఉంది అన్నది తెలుస్తుంది. హ్యాండ్స్ కూడా ఐరన్ చేసుకున్నా కాబట్టి నాకు హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చేసినాయి. సో నేను అంతా తర్వాత హ్యాండ్ దాని మీద పెట్టేసేసి జాయింట్లు వస్తాయి. ఎందుకంటే ఈమె పెద్ద సైజు కదా, కొంచెం పర్సనాలిటీ కాబట్టి పాప. సో మనకి జాయింట్ చిన్న లిటిల్ బిట్టే జాయింట్ పడింది 1 ఇంచ్, అది మనం కుట్టుకునేటప్పుడు వేసేసుకోవచ్చు. ఓకేనా. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.